అమ్మవారికి ఆగ్రహం వచ్చి కన్నెర చేస్తే స్వామివారు సైతం భయపడి గుడి లోపల దాక్కుంటారని చెప్పి తెలుస్తుంది అనమాట. ఇంతకీ ఆ పుణ్యక్షేత్రం ఎక్కడుంది, అమ్మవారికి ఎందుకో కోపం వస్తుంది, అప్పుడు స్వామివారి పరిస్థితి ఏమిటి అనే విషయాలు ఒకసారి పరిశీలిద్దాం. శ్రీశైలం పుణ్యక్షేత్రం తెలుగువారందరికీ చిరపరిచితం. ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు దర్శిస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే దైవంగా శ్రీశైలం మల్లన్న స్వామిని అందరూ కొలుచుకుంటూ ఉంటారు. ఈ పుణ్యక్షేత్రానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. భారతదేశ వ్యాప్తంగా ఉన్న 12 ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం క్షేత్రం ఒకటి. శ్రీశైలం మల్లికార్జున స్వామికి అంతటి గొప్ప ఘనత ఉందన్నమాట. భక్తుల్ని కరుణించేందుకు, అలాగే పరమేశ్వరుడు స్వయంగా వెలిసిన క్షేత్రంగా ఈ పుణ్యక్షేత్రాన్ని అందరూ భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా అష్టాదశ శక్తి పీఠాలలో శ్రీశైలం కూడా ఉంది. అందుచేత ఇక్కడ కొలువై ఉన్న భ్రమరాంబాదేవి ఆలయం కూడా అంతే గొప్ప క్షేత్రం. ఇక్కడ స్వామివారికి అమ్మవారికి విడివిడిగా పెద్ద పెద్ద ఆలయాలు కనిపిస్తాయి. పెద్ద ఎత్తున అర్చనలు, పూజలు, అలాగే హోమాలు జరుగుతూ ఉంటాయి. ఈ మాదిరిగా జ్యోతిర్లింగాలు మరియు అష్టాదశ శక్తిపీఠము ఒకే క్షేత్రంలో ఉండడం దక్షిణ భారతదేశంలో ఎక్కడా కనిపించదు. అందుకే ఆదిశంకరాచార్య వారు కూడా ఇక్కడ తపస్సు చేసుకుని సిద్ధిని పొందారు అని చెప్తుంటారు. ఇక అసలు విషయంలోకి వద్దాం. సంవత్సరం చివరి భాగంలో శ్రీశైలం క్షేత్రం భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటుంది. కార్తీక మాసం నెల రోజుల పాటు కూడా మల్లికార్జున స్వామికి చాలా పెద్ద ఎత్తున అభిషేకాలు, అర్చనలు, స్వరార్చనలు, పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి. లక్షల సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత మహాశివరాత్రి వస్తుంది. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు విపరీతంగా భక్తులు తరలి వస్తారు. మల్లికార్జున స్వామి పూర్తిగా బిజీ అయిపోతారనమాట. భక్తులను అనుగ్రహిస్తూ స్వామివారు మురిసిపోతూ ఉంటారు. ఆ తర్వాత వచ్చే ఉగాది అంతకంటే పెద్ద పర్వదినం. మన తెలుగు వాళ్లకు పెద్దగా తెలియదు, కానీ కర్ణాటక రాష్ట్ర భక్తులు మల్లికార్జున స్వామిని తమ ఇంటి అల్లుడిగా భావిస్తూ ఉంటారు, తెలుసా? అందుచేత ఉగాది పండగ కోసం పెద్ద ఎత్తున సారే, బహుమానాలు ఇవన్నీ తీసుకుని శ్రీశైలం తరలి వస్తుంటారు. వందల సంఖ్యలో యాత్రికులు కర్ణాటక నుంచి కాలినడకన రావడం విశేషం. అత్తవారింటి వైపు నుంచి వచ్చిన భక్తులను కూడా మల్లన్న స్వామి బాగా అనుగ్రహిస్తారట. ఆ తర్వాత వచ్చే సోమవారాల్లో స్వామివారు విపరీతంగా వరాలు ప్రసాదిస్తూ ఉంటారు. ఈ సీజన్లో భక్తులకు మల్లికార్జున స్వామి కొంగు బంగారంగా నిలుస్తారు. అంతవరకు బాగానే ఉంది, కానీ సొంత ఇంటి గురించి పట్టించుకోకుండా బయట నుంచి వచ్చే యాత్రికులకు విపరీతంగా వరాలు ఇచ్చుకుంటూ పోతున్న మల్లికార్జున స్వామి మీద ఇంతకీ అమ్మవారు